ఇంత గొప్పగా దానికి చంద్రబాబు నాయుడు మరి రావడం అనేది మా ఇద్దరికి వైరం ఉంది అది ఇది అని చెప్తూ ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒక రకంగా ఉండకూడదు కదా, ముందుకు వెళ్తూ ఉండాలి, అవన్నీ మర్చిపోవాలి. భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు లేదు స్వామి. మళ్ళీ నేను వదిలేశాను, నేను హ్యాపీగా ఉన్నాను. నా చెప్పాడు కదా, భరత్ చెప్పాడు కదా, చాలా చాలీగా ఉంటాడు డాక్టర్ గారు, మేమంతా కూడా అట్లా ఉండాలని చెప్పి ముందే భరత్ చెప్పాడు. భరత్ అబ్జర్వ్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ భరత్, ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నాకేమి అటువంటి కోరికలు ఏమి లేవు. కోరికలు ఏమన్నా ఉంటే నా పిల్లలతోటి, నా కుటుంబంతో క్షేమంగా, 10 మంది స్నేహితులతోటి క్షేమంగా ఇలా పుస్తకాల్లో రాయగలిగితే రాసుకుంటూ ఆనందంగా ఉండాలి. అది కూడా జీవితమే, దాన్ని కూడా ఆస్వాదించాలి. జీవితం అంటే ఎప్పుడు గందరగోళము, ఏదో 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 అనుకుని పరిగెత్తడం కాదు. ఒకటే ఉంటుంది జీవితం. నా దేశంతకు 50 సంవత్సరాల తర్వాత చూద్దాము. ముందు ఈ ఒక్క జీవితాన్ని ఆస్వాదించడం అనేటటువంటిది కావాలి. అలానే ఒక 5-6 సంవత్సరాల్లో మనకి రాబోయేటటువంటి మార్పు, లేకపోతే రాబోయేటటువంటి మొత్తం ఇన్వెన్షన్ ఏంటంటే, మనం ఇంకొక 50 సంవత్సరాలు ఎట్లా బతకొచ్చు అనేటటువంటి దానికి మెకానిజం వచ్చేస్తట. అది కూడా చంద్రబాబు గారు ఇంకా 50 సంవత్సరాలు మీ అబ్బాయి బాధపడతాడు, మీరు కనుక 50 సంవత్సరాలు ఇంకా బతికామంటే. సో అదంట. ఇంకా ఇంకొకటి ఉంది, మన బ్రెయిన్లో కొన్ని కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. ఈ న్యూరాన్స్ ఇవన్నీ కూడా మనం చేసేటటువంటివి, మనం మాట్లాడుకునేటటువంటివి, మనం చదువుకునేటటువంటివి అన్నీ నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాయి. ఈ బ్రెయిన్ని రాబోయే రోజుల్లో మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లాడికి మన దేహం వదిలేస్తూ మనం ఈ మొత్తాన్ని అతనికి ట్రాన్స్ఫర్ చేయొచ్చంట. ఇది జరగబోతుందని చెప్పి నాకు ఈ పుస్తకం రాసినప్పుడు తెలియదు. తర్వాత మళ్ళీ ఇంకా ఏమి ఇన్వెషన్స్ రాబోతున్నాయి అని చెప్పి చూస్తూ ఉంటే నాకు తెలిసినటువంటి వ్యవహారం ఇది. కాబట్టి రెడీగా ఉండండి. ఇంకొక 5-6 సంవత్సరాలు కనుక బతికే అంటే మాట్లాడము, మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాలకు ప్లాన్ చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా సంతోషం. నాకు తృప్తిగా ఉంది. ఇవాళ 4 పుస్తకాల గురించి చెప్పుకున్నాను. నేను 30 సంవత్సరాల తర్వాత వేదిక ఎక్కినా మంచి ఉపన్యాసం చేశానని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకు నిర్మలా సీతారామన్ గారు అంటే చాలా గౌరవం. మరి నాకు చెప్పానే, నేను అర్హున్నా వీళ్ళందరినీ పిలవడానికి, ఈ పుస్తకానికి అనేటటువంటి దానికి ఒక రకమైనటువంటి ఆన్సర్ వచ్చింది. అదేంటంటే, ఈ పుస్తకాన్ని వరల్డ్ హిస్టరీ రాసినటువంటి పెద్దలు హెచ్జి వెల్స్, ఆర్నాల్డ్ టాయిన్బీ, విల్ డ్యూరాంట్, జవహర్లాల్ నెహ్రూ గారు, మేడం గారు ఈ పుస్తకాలు చదివి ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు. తప్పకుండా చాలా పెద్ద రచయితలు, ఒక్కొక్కటి 12 వాల్యూమ్స్ 11 వాల్యూమ్స్ ఉన్నటువంటి బుక్స్, వరల్డ్ వైడ్ ఫేమస్. వాటితోటి కంపేర్ చేస్తూ దీన్ని తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టింది. నేను నిజంగా ఈ పని చేశానని చెప్పి నాకే అనుమానం వచ్చేలాగా, కానీ దానికి ఒక 6 పారామీటర్లు 7 పారామీటర్లు తీసుకుని దానిలో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ని కూడా విశ్లేషించి అది ఆన్సర్ చెప్పింది. ఎందుకు ఇది ముందున్నది అనేటటువంటిది. ఒకటి, సమగ్రంగా ఉంది ఇది మొత్తం, అంటే హోలిస్టిక్. నేను అన్ని చాప్టర్స్, దాదాపు ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి చాప్టర్స్ అన్నింటినీ సూక్ష్మంగా చెప్తాను, తీసుకోవడానికి ప్రయత్నం చేశాను. దాన్ని కండెన్స్ చేసి ఒక ఆర్డర్లో తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. ఆ సమగ్రత నచ్చింది అనేటటువంటిది, అన్నీ ఉన్నవి అనేటటువంటిది చెప్తా ఉంది. అలానే స్టూడెంట్స్ కానీ
లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ కానివ్వండి, ఈ ఎగ్జామ్స్కి వెళ్ళేవాడికి గ్రూప్ 1 వాళ్ళకి ఈ పుస్తకం నెంబర్ 1 అని చెప్పేసి అది ముందు పెట్టేసేసింది, దానికి మార్క్స్ ఇచ్చింది. అలానే భారతీయ కోణం నుంచి చూసినప్పుడు కానివ్వండి, లేకపోతే వరల్డ్ వైడ్ యూరోపియన్ కోణం నుంచి చూసినప్పుడు కానివ్వండి, అనుసంధానం చరిత్రలో ఉందా లేదా, అటు భారతీయ అటువైపున వరల్డ్, యూరోపియన్ కానివ్వండి, ఇటు ఏషియన్ కానివ్వండి, మిగతా ఆఫ్రికన్ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి ఆ చరిత్ర అనుసంధానం ఇది సక్రమంగా చేసిందనేటువంటి దాన్ని కూడా దీన్ని విశ్లేషించి చెప్పడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా అనేక 2-3 లాంగ్వేజ్కి సంబంధించినటువంటిది కూడా సులభతరంగా ఉంది. ఇది అందరూ చదువుకునేటటువంటి విధంగా ఉంది, స్టూడెంట్స్కి చాలా పనికొస్తాయి అని ఇన్ని విశ్లేషణ చేస్తూ జవహర్లాల్ నెహ్రూ గారు ఎక్కడ, విల్ డ్యూరాంట్ ఎక్కడ, ఆర్నాల్డ్ టాయిన్బీ ఎక్కడ, వీళ్ళతోటి చేస్తే నాకు కొంచెం సిగ్గు వేసింది నిజంగా. కానీ నేను వీళ్ళందరినీ పిలిచినందుకు నేను గర్వపడతా ఉన్నాను. ఆ ఫలితం దక్కిందని చెప్పి. ఇదే మళ్ళీ నేను మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎలా రాసావయ్యావా, ఎలా చేసావయ్యా అని అడుగుతారు. ఇది మామూలుగా పొలిటీషియన్స్గా ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళని చేసేటటువంటి పని కాదు అనేటటువంటిదే అందరూ అభిప్రాయము. కానీ దీనికి ఏంటంటే కృషి జరిగింది. నేను మొదట శాసనసభ్యుడిగా 83లో ఎన్నికయ్యాను, తర్వాత 91లో పార్లమెంట్ సభ్యుడిగా అయ్యాను. నేను సైన్స్ స్టూడెంట్ని, ఎంబీబీఎస్. నాకు చరిత్రకు సంబంధించి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి అనుభవం కానీ దానిలో ప్రజ్ఞానం కానీ లేదు. అయితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆలోచించేవాడిని. ఏదో చేసుకుంటా ఉండేవాళ్ళం, వచ్చిన వాళ్ళకి పనులు చేయటము, లేకపోతే మినిస్టర్గా ఉంటూ అవి ఇవి చేస్తూ ఉండేవాళ్ళం. కానీ నాకు నా మీద అసహ్యం వేసేది. అసహ్యం ఏంటంటే నేను అర్హుడినా, చరిత్ర తెలియకుండా భారత చరిత్ర, లేకపోతే తెలుగువారి చరిత్ర, లేకపోతే ప్రపంచ చరిత్ర ఇటువంటివి తెలుసుకోకుండా వరల్డ్లో ఉన్నటువంటి రాజకీయము, డెవలప్మెంటు, పరిజ్ఞానం తెలియకుండా మనం ఇక్కడ కూర్చోవటము, శాసనసభలో కూర్చోవటము, ఏదో ఎన్నికయ్యాము, వచ్చాము, ఆ పనులు ఈ పనులు చేసుకుంటున్నాము అని సిగ్గు వేస్తూ ఉండేది. అందుకని నేను కనపడినప్పుడల్లా కూడా పుస్తకాలు ఎక్కడ దొరికినా కొనుక్కుంటూ ఉండేవాడిని. ముఖ్యంగా చరిత్రకి, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు, యూరోపియన్ హిస్టరీ కానివ్వండి, ఏషియన్ హిస్టరీ కానివ్వండి, చైనా హిస్టరీ కానివ్వండి, ఇలా పుస్తకాలు మాత్రం కొనుక్కుంటూ ఉండేవాడిని. ఇంకా గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు కూడా, ఏది పెద్ద పెద్ద నాయకులు ప్రపంచంలో ఉన్నటువంటి కనపడినప్పుడు తీసుకుని అలా గ్లాన్స్ చేసుకుంటూ పడేసే టైం ఉండేది కాదు. హెడ్డింగ్స్ మాత్రం తెలుసు, సబ్జెక్టు ఏంటి అనేటటువంటిది సూక్ష్మంగా కొద్దిగా తెలుసు, కానీ గుర్తు కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ కానీ ఉండేది కాదు. ఇంట్లో లైబ్రరీలో పెట్టుకునేవాళ్ళం. ఇవి అలా ఉండిపోయినాయి. అలా ఉండిపోయిన తర్వాత మనకి 2014 డివిజన్ అయిపోయింది మన ఏపీ డివిజన్ అయిపోతే తెలుగువారు